తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్లు ఇక్కడ అక్రమంగా చేపలు పడుతుంటే మన వాళ్ళకి లేకుండా వాళ్ళకి ఆదరణ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడింది ఎవరు? కావల దగ్గర జవ్వల దిన్నెలో వాళ్ళ బోట్లన్నీ విడిపించి వాళ్ళ వెనక పంపించింది ఎవరు? ప్రభుత్వం దీని మీద ఏం చర్య తీసుకుంది? తెలుగుదేశం సొంత పార్టీ వాళ్ళు కాదా అని అడుగుతున్నాను. ఎవరి మీద ఓంకరిస్తారు మీరు? ఎవరి మీద ఓంకరిస్తారు? ఎవరు కబడ్దారని హెచ్చరిక చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళే తమిళనాడు వాళ్ళతో కొమ్మక్కయ్య వాళ్ళని రక్షిస్తుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవన్నీ వదిలేసి మేము తేల్చుకుంటాం కబడ్దారంటే మత్స్యకారులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ రకమైన హోంకరింపులతోటి మత్స్యకారుల బతుకులు బాగుపడవు. వాళ్ళకి ఈరోజు షిప్పు మత్స్యకారుల ప్రాంతాల్లో కోస్తాలో ఫిష్ బోటింగ్ హార్బర్లు అన్నీ కూడా ఎత్తేసి షిప్ బోటింగ్ అన్నీ కూడా షిప్ బోటింగ్ హార్బర్లు అన్నీ కూడా ఎత్తేసి దాని స్థానంలో పెద్ద పెద్ద టూరిజం కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి ఇస్తూ ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇది మత్స్యకారులను ఆదుకునే విధానం అడుగుతున్నాం. చీరాల ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో, అనకాపల్లి జిల్లాలో, కాకినాడలో మత్స్యకారులని లేపేసి వాళ్ళ స్థానంలో కార్పొరేట్లకు భూములు ఇస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద పోర్టులు కడుతున్నారు. పోర్టుల పక్కన షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ హార్బర్లు కడతా ఉన్నారు, కట్టలేదు. అందుకని మత్స్యకారులను మోసం చేసే విధానాలు మానుకొని, ఈ హోంకరింపులు మానుకొని వాళ్ళకి మేలు చేసే దానికోసం ఇవ్వండి. 20,000 రూపాయల చొప్పున గత 2 సంవత్సరాలు ఇవ్వలేదు. మొదటి సంవత్సరం అసలు ఇవ్వలా. ఇప్పుడు 20,000 ఇస్తామంటున్నారు. ఇది 2 ఏళ్ళకి కలిపి. మరి మీరు వాగ్దానం చేశారు, ఆ లెక్కన 20,000 అంటే 2 ఏళ్ళకి 40,000 రావాలి. కానీ ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు ఆపి మత్స్యకారులను ఆదుకునేదానికి కోస్తా తీరంలో మత్స్యకారులకి రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వ పాలసీలో ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్లకి టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి పెద్ద పెద్ద భవనాలు కట్టి అక్రమంగా, మామూలుగా కూడా అనుమతులు లేకుండా అక్రమంగా కట్టి చేస్తున్నటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పొగాకు రైతులు ఈరోజు పొగాకు ఈ లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రేమలేఖ. మీరు కొనండి పొగాకునని. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అర్థం? దాన్ని తీసి చెత్తబొట్లు వేసేసింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు బోర్డు కింద రైతుల దగ్గర నుంచి రకరకాల పద్ధతులు వసూలు చేసినటువంటి రుసుములు 1,100 కోట్ల రూపాయలు ఉంటే అందులో 100 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉంచి మిగతా 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన అకౌంట్లో కలిపేసుకుంది. రైతుల డబ్బు ఇది. ఈరోజు రైతులు సంక్షోభాలు ఉంటే ఆ డబ్బును ఉపయోగించి ఎస్టీసీ ద్వారా, అలాగే పొగాకు టొబాకో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తే ఎస్టీసీకి ఒక 500 కోట్లు, టొబాకో కోఆపరేటివ్ సొసైటీకి 300 కోట్లు ఇచ్చి ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. పడిపోతావు. సగానికి సగం కొనుగోలు చేయటం, అసలు ధర తగ్గించడం ఒక భాగం అయితే సగానికి సగం కొనకుండా రిజెక్ట్ చేసి బేళ్ళు తీసుకెళ్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి బేళ్ళు ప్లాట్ఫామ్కి తీసుకొస్తారు? మళ్ళా రవాణా పెట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలి. ఎక్కడ దాచిపెట్టుకోవాలి వాటిని? ఎంత రైతుల్ని శిక్షించడం కాదా పొగాకు రైతుల్ని? ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేసే స్థితికి పొగాకు రైతులు వచ్చారు. ఏదైనా సరే తీవ్రమైన ఆందోళన జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒక డెలిగేషన్ పంపండి కేంద్రం కామర్స్ మండలి దగ్గరికి. ఈలోగా మీరు సొసైటీకి 300 కోట్లు ఇచ్చి వాళ్ళ చేత కొనుగోలు చేయించండి. బోర్డుకు 500 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. దాన్ని మన డబ్బు, అది రైతుల డబ్బు. రైతుల డబ్బు దగ్గర పెట్టుకొని రైతులను నాశనం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అనేవాళ్ళు డబల్ లాభాలు చేయాలి కానీ డబల్ నష్టాలు చేస్తారా? దీన్ని మేము పొగాకు రైతులకి ఆదుకునేదానికి డబ్బులు విడుదల చేసి బోర్డు కొనుగోలు చేయాలి, ఎస్టీసీ కొనుగోలు చేయాలి, సొసైటీకి డబ్బులు ఇవ్వాలి. తద్వారా రైతుల ధర పెరిగేటట్టు చూడాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధానమంత్రి పొదుపు చర్యలు అంటున్నాడు. అనేక విషయాలు పొదుపు చర్యల్లో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, ప్రయాణాలు అన్నీ ఉన్నాయి. కానీ బంగారం ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు? మన దిగుమతుల్లో 3వ స్థానం ఈరోజు బంగారం ఆగిపోయింది. పెట్రోలు, డీజిల్ మొదటి స్థానంలో ఉంది.
ఐటీ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ ఇవి 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో బంగారం ఉంది. ఎందుకు అంత పెద్ద ఎత్తున బంగారం దిగుమతి అవుతుంది? కార్పొరేట్లు వాళ్ళ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకుంటున్నారు. కరెన్సీ మీద నమ్మకం లేక, డాలర్ మీద నమ్మకం లేక వాళ్ళు విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్నారు. ఈరోజు పరిస్థితి ఏమిటి? మహిళలు వాళ్ళ తాళిబొట్లు, పెళ్ళిళ్ళు అయితే పిల్లలకి తాళిబొట్టు కొనే పరిస్థితి కూడా లేకుండా చేస్తుంది మోడీ ప్రభుత్వం. పెళ్ళిళ్ళు జరిగితే తాళిబొట్టు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇది అన్యాయం కదా, మహిళలకు అన్యాయం చేయటం కదా. పైగా ఏమంటారు, ఆభరణాలు కొనొద్దు అంటున్నారు. ఆభరణాల తర్వాత సంగతి, తాళిబొట్టు కూడా కొనొద్దని చెబుతారు మీరు. మరి తాళిబొట్టుకి ఎంత బంగారం? కనీసం ఒక సౌర బంగారం కొనాలని ₹1,00,000 అవుతుంది. లేదా ఒక 10 గ్రాములు కొనాలంటే 1,70,000. పేదవాళ్ళకి సాధ్యం అవుతుందా? బంగారంలో బంగారం కట్టుకోవటం అనేది మన మహిళల యొక్క సెంటిమెంటు, మన పెళ్ళిళ్ళలో సాంప్రదాయం. హిందుత్వం గురించి మాట్లాడతారుగా, సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు నోరెప్పరేమి? ఆడవాళ్ళ కనీసం తాళిబొట్టు కొనుక్కునే అవకాశం కూడా లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. అందుకని బంగారం ధరలు దించడానికి చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్లు మీద చర్యలు తీసుకోవాలి, అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక చివరిగా జనాభా పాలసీ మీకు ఆల్రెడీ నోట్ ఇచ్చాము. పిల్లల్ని కనండి, పిల్లలే సంపద అంట. పిల్లలే సంపద అంటే అర్థం ఏంటి? మీకు భూములు వద్దు, మీకు ఉద్యోగాలు వద్దు, మీకు ఉపాధి వద్దు, మీకు ఇళ్ళు వద్దు, పిల్లల్ని కనండి చాలు. ఇదనమాట పిల్లలే సంపద అంటే అర్థం. అది అంటే కార్పొరేట్ కంపెనీలకి చౌక లేబరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వర్క్ ఫోర్స్ కావాలట. ఆయన నేరుగా చెప్పాడు వర్క్ ఫోర్స్ కావాలని. ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో ముస్లింల జనాభా పెరుగుతుంది, అందుకని హిందువుల జనాభా పెంచండి అని వీళ్ళు అంటారు. ఈయనేమో వర్క్ ఫోర్స్ కావాలి, కార్పొరేట్లకి చౌక లేబర్ కావాలి ప్రపంచ మార్కెట్లో పోటీ పడటానికి, అందుకని మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. 30,000 ఇస్తాను, మూడో బిడ్డ, 4వ బిడ్డ అయితే 40,000 ఇస్తాను అంటే రేపు పొద్దున 30,000కి 40,000కి బిడ్డలు కనాలా? ఒకవేళ మహిళకి ఇష్టం లేకపోతే 3వ బిడ్డను కనటం, ఈ 30,000 కోసం భర్త ఒత్తిడి తెస్తే చచ్చినట్టు కనాలి. ఆ 30,000 భర్తకు పోతాయి, భార్యకి ఏమొస్తుంది? ఈరోజు మహిళలకు చేతికి రావు ఆ డబ్బులు, అందరికీ తెలుసు. అంటే కుటుంబంలో కూడా సమస్యలు సృష్టించడానికి, భార్యల మీద భర్తల యొక్క పెత్తనాన్ని పెంచడానికి ఈ ఇన్సెంటివ్ అనేది తోడ్పడుతుంది. మీరు మహిళల హక్కులను హరించడానికి ఈ జనాభా పాలసీని ప్రకటించారా? మహిళలకు రక్షణ కల్పించడానికి జనాభా పాలసీ అని మేము అడుగుతున్నాం. పిల్లలను కనటం మహిళల హక్కు, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం పనికిరాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని గురించి మరిన్ని వివరాలు రమాదేవి గారు చెప్తారు.